బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఎక్కడున్నాయి? ఆయన నుండి పొందుకొని ప్రయత్నం చేయాలి. కానీ నీవే అన్నీ తెలుసని అనుకోదు. అన్నీ తెలుసు అనుకున్నాడు ముందులో ఎక్కడ పడతాడు? వెళ్ళి గోతులో పడే అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉంటాయి. కీడుకు ప్రతి కీడు ఎవరు చేయకండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచన కలిగి ఉండండి. క్రైస్తవ జీవితం ఎవరేమనుకుంటే నాకేంటనే బ్రతికే బ్రతుకు కాదు. మనుషులందరి దృష్టిలో నువ్వు ఏం చేయాలట? యోగ్యమైన వాటిని చేయాలి. యోగ్యమైన వాటిని చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రజలు నిందిస్తే తర్వాత సంగతి. కానీ నా ఇష్టానుసారం నేను ఉంటానండి, ఎవరితో నేను పట్టించుకోనండి, ఎవరేమనుకుంటా నాకేంటి అంటే కాదు. అక్కడ నీ సాక్ష్యం దెబ్బతింటుంది. యోగ్యమైన వాటిని చేయండి మనుషులు చూస్తున్నప్పుడు అనే మాట. ఆ తర్వాత సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు, చెప్పండి అందరూ చెప్పండి, చేతనైనంత మట్టుకు అని చెప్పండి. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ మనం సాగదీసామనుకోండి, ఇంకా హయ్యెస్ట్ లేదా ఆ చివరి వరకు కూడా మనకు తెలిసిపోతుంది కదా, ఆ ఎలాస్టిసిటీ మనకు తెలుస్తుంది కదా. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు అందరితో ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి. కలహప్రియుని దగ్గర నేను చిరకాలం ఉన్నాను, కానీ నేను మాత్రం కోరుకునేది సమాధానమే. పగ తీర్చుట దేవుని పని కాబట్టి ఆ పని ఎవరికి అప్పచెప్పేయండి? రెవెంజ్ తీర్చుకోవడం కానీ రిటాలియేషన్ కానీ మనలో ఉండడానికి వీల్లేదు. కొంతమంది చేసే పనులన్నీ కూడా ఎవరో మీద పగ తీర్చుకోవడానికి చేసే పనులు. వారు బతికేదంతా దానికోసం అన్నట్టుగా, నేను చచ్చిపోయే లోపల వారి మీద నా ప్రతీకారం తీర్చుకోవాల్సిందండి వెస్లీ గారు, నన్ను ఆపకండి అన్నట్టుగా కొంతమంది చేసే పనులన్నీ అవే. ద్వితీయోపదేశకాండం 32-35 ఆ మాట ఉంటుంది, పగ తీర్చుట దేవుని పని అని. ఆ మాటని ఇక్కడ పౌలు భక్తుడు కోట్ చేశారు. అని రాయబడి ఉన్నది కదా అన్నాడు కదా. అంటే ఎక్కడ రాయబడిందంటే ద్వితీయోపదేశకాండం 32-35 ఆ మాట ఉంటుంది. దాన్ని ఇక్కడ కోట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ చివరిలో ఒక మాట ముగించాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడు నువ్వేం చేయి. ఇవన్నీ గోల్డెన్ రూల్స్ అన్నమాట, గోల్డెన్ ప్రిన్సిపల్స్. నీవు నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా లోకం ముందు నిలబడాలి అంటే మనకు ఉండాల్సిన గురుతులు, చిహ్నాలు పౌలు భక్తుడు ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 9వ వచనం 21వ వచనం వరకు జాగ్రత్తగా పరిశీలన చేసి అందులో మీరు ఎన్ని నెరవేర్చగలుగుతున్నారు, ఇంకా ఎన్ని నెరవేర్చాల్సింది ఉంది, ఎక్కడ మీరు డెవలప్ అవ్వాలి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ అవ్వాలో ఒక చిన్న నోట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రతిరోజు ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నాను అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్షమించలేకపోతున్నానండి వెస్లీ గారు, ఇంకా ఆ పగ మనసులోనే ఉందండి, లేకపోతే ప్రేమించలేకపోతున్నాను, చెడ్డ వాటిని అసహించుకునే మనసు నాలోకి రావట్లేదు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నీ బలహీనతలు మళ్ళీ ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ఒక చోట కూర్చో చక్కగా ఇవన్నీ రాసుకుని ఎక్కడ నువ్వు డెవలప్ అవ్వాలో, ఎక్కడ నీవు అభివృద్ధి చెందాలో పరిశీలించేయి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని సేవకునికి చెప్తున్నా, ఖచ్చితంగా మీ జీవితంలోకి ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. ఆమేన్. ఒక అభివృద్ధిని చూస్తారు. దేవుని కొరకు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి దేవుడు ఏమిస్తాడు? నీకు బహుమానం ఇస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన వదిలిపెట్టండి నిన్ను. ఆయన కోసం నువ్వు నిలబడడానికి స్టాండ్ తీసుకున్నావంటే ప్రభు నిన్ను నడిపిస్తాడు. గనుక ఈ రోమాపత్రిక 12వ అధ్యాయం క్రైస్తవ జీవితానికి ఒక అమూల్యమైన సూచనలు, మనం చేయాల్సిన పనులన్నీ కూడా అక్కడ తెలియజేసి విశ్వాసంలో మనల్ని బలపరిచాడు దైవజనుడు. లివింగ్ సాక్రిఫైస్, యూజ్ యువర్ గిఫ్ట్స్ వైజ్లీ అండ్ మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.